హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే దీన్ని పార్శ్వపు తలనొప్పి అనవచ్చు. ఇది అధికంగా ఉండదు. కాకపోతే ఎప్పుడూ నొప్పిగానే ఉంటుంది. దీనికి కారణం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం, ఎక్కువగా ఆలోచించడం, ఓవర్‌లోడింగ్, వర్క్ ఎక్కువగా చేయడం ఉన్నదానికన్నా. సో, రెస్ట్ లేకుండా, సరైన నిద్ర లేకుండా పని చేయడం వలన ఈ పార్శ్వపు తలనొప్పి అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఈ పార్శ్వపు తలనొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాల ద్వారా ఈ తలనొప్పిని శాశ్వతంగా తగ్గించుకోవచ్చును. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెమెడీ 1. తెల్లవారుజామునే లేచి దక్షిణ ముఖమున కూర్చొని ఒక బెల్లం ముక్కను రెండుగా కొరికి ఆ 2 ముక్కలను 4 త్రోవలు కలిసే చోట వేసి వెనుకకు తిరగకుండా తిరిగి వచ్చిన యెడల పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెమెడీ 2. సబ్జా ఆకుల రసమును 4 చుక్కలు తీసుకొని ఆ రసమును నొప్పి లేని భాగమున వైపున గనక ముక్కు రంధ్రంలో వేసినట్లయితే ఆ పార్శ్వపు తలనొప్పి అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు కుడి సైడ్ తలనొప్పి పెడుతుంది అనుకోండి, ఎడమ సైడు భాగంలో వేసుకోవాలి, ముక్కు రంధ్రంలో వేసుకోవాలి. ఓకే. రెమెడీ 3. శొంఠి గంధమును తీసి కణుతులకు రాసిన నొప్పి వెంటనే తగ్గిపోతుంది. రెమెడీ 4. జిలేబీని పాలలో నానబెట్టుకొని తింటూ ఉన్న పార్శ్వపు తలనొప్పి అనేది సత్వరమే ఉపశమనం జరుగుతుంది. రెమెడీ 5. తెల్లగల్జేరు వేరును తెచ్చి బాగా నలగొట్టి పలుమార్లు వాసన చూస్తున్న ఎడల పార్శ్వపు తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.